హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. సుధాకర్ అనుకోకుండా పాయసాన్ని తినడంతో ఆ పాయసంలో పాయిజన్ ఉండడంతో ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతారు సుధాకర్ పాయిజన్ తీసుకున్నారు అని గమనించిన జగదాత్రి కేదార్ వెంటనే పాపం సుధాకర్ని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. సుధాకర్కి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే జగదాత్రి, కేదార్, యువరాజ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పాపం చాలా బాధపడుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా మీనన్ హాస్పిటల్లోకి అడుగు పెడతాడు. మీనన్ అడుగుపెట్టి, ఇప్పుడు యువరాజ్ నేను చెప్పిన మాట వినటం లేదు కాబట్టి యువరాజ్ నా మాట వినేలా చేసుకోవాలి అంటే యువరాజ్కి బలంగా ఉండే తన ఫ్యామిలీలో ఒక మెంబర్ని కిడ్నాప్ చేయాలి. ఎవరైతే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు మీనన్. ఇంకెవరు బాయ్, ఆల్రెడీ హాస్పిటల్లో పడున్నాడు కదా వాళ్ళ నాన్న. వాడికి వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం బాయ్, కాబట్టి యువరాజ్ వాళ్ళ నాన్నని కిడ్నాప్ చేద్దాం అని అంటారు. నిజమే, పదండ్రా వెళ్దాం అని ఇంకా అలా గెటప్ వేసుకొని డాక్టర్లా మీనన్ వెళ్తాడు. వెళ్ళి చూస్తూ ఉంటాడు. హాయ్ సుధాకర్ గారు, నమస్తే. మిమ్మల్ని వేరే వార్డుకి షిఫ్ట్ చేయాలి అని చెప్పి ఆయనకి అనెస్థేషియా అంటే హాఫ్ అయిన మత్తు మందు ఇచ్చి అలా తీసుకువెళ్తూ ఉంటారనమాట సుధాకర్ని. అప్పుడే జగదాత్రి, ఏంటి మావయ్య గారికి ట్రీట్మెంట్ అయినా ఇంకా బయటకి ఏమీ చెప్పటం లేదు అని చెప్పి అలా పక్కకి వెళ్ళి చూద్దామనుకుంటే మీనన్ సుధాకర్ని తీసుకువెళ్తూ కనబడతాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట జగదాత్రి. మీనన్ అని అరవబోతూ ఆగిపోతుంది జగదాత్రి. హాయ్ జగదాత్రి, బాగున్నావా? నిన్ను చూసి కలిసి చాలా రోజులైంది కదా. ఎందుకంటే మీ అమ్మగారు ఇన్స్పెక్టర్ కావ్య గురించి నువ్వు కేసు విత్డ్రా చేసుకున్నప్పటి నుండి నేను నిన్ను చూడ్డమే కుదరటం లేదు. సరేలే, ఇప్పుడు కూడా చూసావు కదా, వెంటనే వెళ్ళిపో, లేకపోతే నీకే ప్రమాదం అని అంటాడు మీనన్. ఇప్పుడు నన్ను మీనన్ జగదాత్రి అనుకుంటున్నాడు. నేనే జేడీని అని మీనన్ తెలీదు, కానీ పెట్టలేదు కూడా. కానీ ఒకవేళ నేను ఏమాత్రం మీనన్ని ఎదిరించినా ఖచ్చితంగా నేనే జేడీని అని మీనన్ కనిపెట్టేస్తాడు. అలా జరగకూడదు అని చెప్పి పాపం ఆలోచిస్తూ ఉంటుంది జగదాత్రి. అవును, నువ్వు తన కూతురివి కదా, కాబట్టి ఎస్ఐ కావ్యలాగే నీకు కూడా పౌరుషం ఎక్కువ అంట కదా, ధైర్యం ఎక్కువ అంట కదా. అయితే నిన్ను పైకి పంపించాల్సిందే. రేయ్ వెళ్ళండ్రా అని అనేసరికి ఇంకా ఒక్కసారిగా ఒక నర్స్ వేషం వేసుకుని వచ్చి పాపం కొడతాడు జగదాత్రిని. అలా జగదాత్రి పడిపోబోతుంటే ఒక చెయ్యి వచ్చి జగదాత్రిని పట్టుకుంటుంది. ఆ చెయ్యి ఎవరిదో కాదు, హీరో కేదార్ది. కేదార్ వైపు చూస్తూ ఉంటుంది జగదాత్రి. కేదార్ కేడీలా మారి మాస్క్ పెట్టుకొని వస్తాడు. ఇంకా అలా కేదార్ని చూస్తూ ఉంటుంది దాత్రి. ఏంటిది జగదాత్రి గారు, మీరు ధైర్యంగా ఎదిరించి పోరాడలేరా? ఇలాంటి మీనన్ చేతిలో మీరు ఇలాగే దెబ్బలు తినాలనుకుంటున్నారా అని అడుగుతాడు కేడి. ఒక్కసారిగా జగదాత్రి కేడి వైపు చూస్తూ ఉంటుంది. కేడి అని సైగ చేస్తుంది జగదాత్రి వైపు సైగ చేస్తాడు కేదార్. ఇద్దరిని చూస్తాడు మీనన్. ఏంటి, నువ్విప్పుడు తనకి మోటివేషన్ ఇస్తే తను మా రౌడీలందరినీ కొట్టేస్తుందా? ఎలా కనబడుతున్నా నీకు? ఒక్కొక్కడు ఎంత బలంగా ఉన్నాడో చూసావా? అయినా కేడి, నువ్వెప్పుడు నీ సగభాగమైన జేడీతో వస్తావు కదా, ఈరోజేంటి సింగిల్ ఎంట్రీ? ఆవిడకేమైంది, సిక్ లీవా అని అడుగుతారు. రేయ్, నీ తాట తీయడానికి ఎప్పుడు జేడీనే రానవసరం లేదు మీనన్. ఒక సామాన్య మహిళతో కూడా నిన్ను కొట్టించగలను అని అంటాడు కేడి. ఏంటి, నన్న కొట్టిస్తావా? అది కూడా ఈ జగదాత్రితో? ఓకే, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. చూసుకుందాం, నన్ను కాదు, ముందు నా రౌడీని కొట్టమని చెప్పు అని అంటారు. వెంటనే ఇంకా అలా ఒక రౌడీ జగదాత్రిని కొట్టడానికి వస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఇంకొక రౌడీని గట్టిగా పట్టుకుంటాడు కేడి. చూడండి జగదాత్రి గారు, మీరు ఇన్స్పెక్టర్ కావ్య కూతురు. ప్రతి మహిళలో ఉండాల్సిన ధైర్యం, తెగింపు మీలో కూడా రావాలి. ఇలాంటి వాళ్ళు ఎదురు పడినప్పుడు సైలెంట్గా ఉండడం కాకుండా ఆడ పులిలా వాళ్ళపై పంజా విసరాలి. అలా విసరడాన్ని నేను మీకు చూపిస్తాను, చూసి నేర్చుకోండి జగదాత్రి గారు అని అంటాడు కేదార్ కేడీగా. ఓకే అని గట్టిగా పౌరుషంగా చూస్తూ ఉంటుందన్నమాట
జగదాత్రి. ఇంకలా రౌడీలు ఇద్దరు వస్తే ఒకరు కేడీని, ఇంకొకరు జగదాత్రి. అలా ఇద్దరు ఎలా పట్టుకోవాలి అని చూపిస్తూ ఉంటాడు. అలాగే చేయి పట్టుకుంటుంది జగదాత్రి రౌడీది. ఎలా కొట్టాలి అని పంచ్ పవర్ నేర్పిస్తాడు. అలాగే పంచ్ పవర్తో కొడుతుంది జేడి. అలా జగదాత్రి, కేదార్ అలియాస్ కేడి ఇద్దరు కలిసి రౌడీల కాళ్ళు చేతులు విరక్కొట్టి రౌడీలని రప్ప రప్పలాడిస్తారు. మీనన్ కళ్ళ ముందే కేడి అండ్ జగదాత్రి. మీనన్ అదంతా చూసి ఆడపులిలా విరుచుకు పడుతున్న జగదాత్రిని చూసి ఈ జేడి కేడీలు ఎక్కడ ఉన్నా వాళ్ళలాగే వాళ్ళ మనుషులు కూడా మార్చేస్తారు. ఛీ, టైం ప్యాడ్ అని సుధాకర్ని వదిలేసి అక్కడి నుండి ముందైతే పారిపోవాలి అని ఇంకా పారిపోతాడనమాట. అలా మీనన్ పారిపోయిన తర్వాత సుధాకర్ అలా చూస్తూ ఉంటారు. మావయ్య గారు మీకేం కాదు అని చెప్పి పాపం జగదాత్రి మళ్ళీ తన్ని తీసుకువెళ్ళి యథాస్థానంలో హాస్పిటల్లో స్ట్రెచ్చర్పై పడుకోబెడుతుంది. ఇంకా డాక్టర్స్ అయితే ట్రీట్మెంట్ చేస్తారు. ట్రీట్మెంట్ చేసి హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్, అతని బాడీలో ఉన్న విషాన్ని మొత్తం క్లియర్ చేశాం, మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు అని హ్యాపీగా చెప్తారు. అది విని జగదాత్రి కేదార్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా సుధాకర్ని డిశ్చార్జ్ చేస్తారు. ఇంకా సుధాకర్ని డిశ్చార్జ్ చేసిన వెంటనే హ్యాపీగా సుధాకర్ అయితే వచ్చేస్తాడనమాట బయటికి. నాకేమీ అవ్వలేదులే, మీరు ఎందుకని ఇంతలా నన్ను ఏదో ఇబ్బంది పెడుతున్నారు, అది అనుకోకుండా జరిగింది, అయినా అలా జరగడం ఏంటో నాకైతే అర్థం కావటం లేదు అని పాపం ఆలోచిస్తూ ఉంటారు. మావయ్య గారు ఇదంతా అదిగో ఆ మినిస్టర్ తాయారు వల్ల జరిగింది మావయ్య గారు, లేకపోతే మీరు ఈ పొజిషన్లో ఉండాల్సి వచ్చేదే కాదు. ఆ మినిస్టర్ తాయారే మనపై నింద నెట్టడానికి భోజనంలో విషం కలిపింది, కాబట్టి తన్ని ఎలా అయినా ప్లాన్ తిప్పికొట్టాలని తన చేత నిజాన్ని చెప్పించాం. కానీ మీకు చెప్పాలని వచ్చేలోపు మీరు ఆ సేమియా తినేశారు, పాయసం తినేశారు, అదే మావయ్య గారు జరిగింది అని అంటుంది జగదాత్రి. అంటే నా భర్తని చంపాలనుకుంది ఆ మినిస్ట్రా, ఛీ అని వైజయంతి అనుకుంటుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. జగదాత్రి కేదార్ జేడీ కేడీగా మారి మినిస్టర్ తాయారు వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళి తాయారు వైపు చూస్తూ ఉంటారు. ఏంటి జేడీ, చాలా రోజుల తర్వాత ఇలా వచ్చారు అని అడుగుతారు. అవును, మీకు ఒక చిన్న విషయాన్ని చెప్పడానికి వచ్చాం అని అంటారు. చిన్న విషయమా, ఏంటది అని అడుగుతారు. అది ఏంటో చెప్పనా, నిన్న అనాథ శరణాలయంలో మీ తమ్ముడు అభి మీరు చెప్తుంటే భోజనంలో విషం కలపడాన్ని మేము తెలుసుకున్నాం, కాబట్టి మీకు ఆఖరిసారి వార్నింగ్ ఇవ్వాలని కూడా అనుకుంటున్నాం. చూడండి, మీరు ఒక పదవిలో ఉన్నారు, బాధ్యత పదవిలో ఉన్నప్పుడు వాటికి తగ్గట్టు నడుచుకోవాలి, అంతేకాని చిన్న పసి పిల్లలపై ఇంత ఇంత నీచానికి ఒడిగడుతుంటే మిమ్మల్ని మనుషులు అనరు, పశువులు అంటారు అని అంటుంది జేడి. ఏయ్ జేడి అన, ఏయ్ తాయారు, సౌండ్ తగ్గించు, నేను నీకంటే గట్టిగా అరవగలను, కానీ అరవను, ఎందుకంటే నువ్వసలు మనిషివే కాదు కాబట్టి. చూడు, నువ్వు నీ నీచాలని ఆకృత్యాలని ఆపకపోయినా నీ వల్ల మళ్ళీ ఏ ప్రాణమైనా పోవాలని చూసినా, ఎవ్వరికైనా ప్రమాదం తలపెట్టాలి అని అనుకున్నా, నీ కొడుకుకి ఎలాంటి గతి పట్టిందో, నీ భర్తకి ఎలాంటి గతి పట్టిందో నీకు కూడా అలాంటి గతే పడుతుంది. గుర్తుంది కదా, నీ కొడుకుని ఒక అమ్మాయి జోలికి వెళ్ళినందుకు చెట్టుకు వేలాడదీసి దుండగులు పైకి పంపించారు. అలాగే నీకోసం కూడా ఒక చెట్టుని వెతకాల్సి వస్తుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మెల్లగా మెసులుకుంటే అందరికీ మంచిది. మినిస్టర్ తాయారు గారు, ఇంకెప్పుడు ఆడవాళ్ళ జోలికి, పసిపిల్లల జోలికి, అన్యం పుణ్యం తెలియని వాళ్ళ జోలికి వెళ్ళకండి అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారనమాట. అలా హ్యాపీగా జేడీ కేడి అలా బయటికి వచ్చేసి, లాభం లేదు కేడి, ఖచ్చితంగా అమ్మ కేసుని మళ్ళీ బయటికి తీయాల్సిందే, లేకపోతే ఇదిగో వీళ్ళు ఇలాగే మళ్ళీ అమ్మని అవమానిస్తూ ఉంటారు అని అంటారు. తప్పకుండా దాత్రి, కేసు గురించి
తప్పకుండా ఆలోచిద్దాం అని ఇంకా జేడీకేడి ఇద్దరు సాధు సార్ దగ్గరికి వెళ్తారు. సాధు సార్ వైపు చూస్తూ ఉంటారు. సార్, నిన్న కొంచెంలో ప్రమాదం తప్పింది, లేకపోతే 30 మంది పసిపిల్లలు హాస్పిటల్ పాలయ్యేవాళ్ళు సార్ అని అంటారు. అవును జేడీ, ఆ పెన్ డ్రైవ్ని మనం కోర్టుకి అప్పచెప్తే ఇంకా మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు జేడీ అని అంటారు. కానీ ఆ పెన్ డ్రైవ్ కౌశికి వదిన దగ్గర ఉంది కదా సార్ అని అంటారు. అవును, టైం చూసి ఆ పెన్ డ్రైవ్ని కోర్టుకి సబ్మిట్ చేద్దాం. ఖచ్చితంగా కావ్య ఎలాంటి తప్పు చేయలేదని నిరూపిద్దాం అని సాధు సార్ అయితే జేడీకేడీకి మాటిస్తారు. ఇది ఇలా ఉండగా సుధాకర్ అలా ఇంకా పాపం వాటర్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఎంతకీ అది అందదు. ఇంకా అలా కిందకి దిగి వాటర్ తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటే ఒక్కసారిగా పడిపోబోతూ ఉంటారు సుధాకర్. వెంటనే వచ్చి సుధాకర్ని పట్టుకుంటాడనమాట. పాపం తనైతే ఇంకా అలా కేదార్ సుధాకర్ని వెంటనే పట్టుకుంటాడు. సుధాకర్ కేదార్ వైపు చూస్తూ ఉంటే కేదార్ సుధాకర్ వైపు చూస్తూ ఉంటారు. మీకేమీ కాలేదు కదా అని చెప్పి అడుగుతాడు కేదార్. లేదు, నాకేమీ కాలేదు అని కళ్ళ నిండా కన్నీళ్ళు వస్తూ ఉంటాయి సుధాకర్కి. ఏమైంది, ఎందుకలా ఉన్నారు అని అడుగుతారు. లేదు, నేను నిన్ను చాలా ఇబ్బంది పెడతాను, నువ్వే నా కొడుకువి అని తెలిసినా బయటికి చెప్పుకోలేక నిన్ను చాలా బాధ పెట్టాను కేదార్. ఆ విషయంలో నేను ఎప్పుడు పశ్చాత్తాపం పడుతూనే ఉంటాను కేదార్ అని ఇంకా అలా పాపం బాధపడుతూ ఉంటారు సుధాకర్. సుధాకర్ బాధని చూసి కన్నీళ్ళని చూసి కన్నీళ్లు తుడుస్తూ ఉంటాడనమాట. కేదార్, మీరు నన్ను సమాజంలో నాన్నగా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏమీ పర్లేదు. ఎందుకంటే నేను మిమ్మల్ని మీరు ఒప్పుకుంటారనే ఆశతోనే ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్నాను, ఇంకొన్నాళ్ళు ఎదురు చూస్తాను. ఎదురు చూడడంలో తప్పేమీ లేదు కదా అని అంటాడు. ఒక్కసారిగా ఇంకా అలా పాపం హక్ చేసుకుంటాడు కేదార్ని సుధాకర్. లేదు, నీలాంటి ఒక మంచివాణ్ణి నేను ఇబ్బంది పెట్టి చాలా పెద్ద తప్పు చేశాను. ఎలా అయినా నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. ఒక మంచి రోజు చూసి నేను నా కొడుకుగా నేనే నేనే అంగీకరించి ప్రెస్ మీట్ పెడతాను అని కేదార్తో సుధాకర్ చెప్తారు. నాన్న, ఈ విషయంలో తొందర ఏమీ లేదు, మీరు ఇబ్బంది పడితే అసలు అవసరం లేదు అని అంటారు. అది కాదు కేదార్, నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్వి కదా అని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కేదార్. నాన్న, ఈ విషయం మీకెలా తెలుసు అని అడుగుతారు. నాకెలా తెలుసా? నువ్వు ఫైట్ చేస్తుంటే నేను నిన్ను చూడలేను అనుకున్నావా, లేకపోతే నిన్ను నేను గుర్తుపట్టలేను అనుకున్నావా? జగదాత్రికి నువ్వు దగ్గరుండి ఎలా ఫైట్ చేయాలో నేర్పించినప్పుడే నువ్వే నా కేదార్వని నాకు తెలిసిపోయింది. ఆ విషయాన్ని ఇప్పుడు మళ్ళీ కన్ఫర్మ్ చేసుకున్నాను. నువ్వేమీ బాధపడాల్సిన అవసరం లేదు, త్వరలోనే నీకు మంచి రోజులు వస్తాయి అని చెప్పేసరికి హ్యాపీగా సుధాకర్ని హక్ చేసుకుంటాడనమాట కేదార్. అదంతా దూరం నుండి చూస్తూ జగదాత్రి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా మీనన్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. తాయారు, ఏంటి మీనన్, ఏమీ చేయలేక ఇక్కడికొచ్చి కూర్చున్నావా అని అడుగుతారు. ఏ, నువ్వేం చేయగలిగావు తాయారు? పిల్లల్ని విషం పెట్టి చంపేసి ఆనిందని జగదాత్రి వాళ్ళ ఫ్యామిలీపై వేయాలనుకున్నావు, వేయగలిగావా? లేదు. అయినా నాకు ఒకటి అర్థం కావట్లేదు, జేడీకేడీ లేని దేవుళ్ళ ఎక్కడ అనుకుంటే అక్కడ వస్తున్నారు, ఎక్కడ కష్టం ఉంటే అక్కడికి వచ్చేస్తున్నారు. వాళ్ళని చూస్తుంటే నాకు చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది అని అంటారు. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అయినా ఏదో పవర్ ఉంది, వాళ్ళు ఏదో విషయాన్ని మన దగ్గర దాచిపెడుతున్నారు, అది మాత్రం కన్ఫర్మ్ అని అంటారు. వీళ్ళ గురించి పక్కన పెడతాయారు, ముందైతే మనం జగదాత్రి కేదార్ గురించి కాకుండా జేడీకేడీ గురించి ఆలోచించాలి. అసలు వాళ్ళు ఎవరు, వాళ్ళ వెనుకున్న మొహం ఏంటి, వాళ్ళ గురించి ఒక్క క్లూ తెలిసినా చాలు, వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ తెలుసుకొని వాళ్ళ ఫ్యామిలీని టార్చర్ చేస్తాను అని మీనన్ ఇంకా కోపంతో రగిలిపోతూ జేడీ ఎవరు నువ్వు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా కౌశికి హాల్లోకి వస్తుంది. బాబాయ్, ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉంది అని అడుగుతుంది. నాకంతా పర్లేదమ్మా అని అంటారు సుధాకర్. వదినా, మీరు ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నారు అని అంటుంది జగదాత్రి. అవును దాత్రి, యాక్చువల్లీ ఇవాళ క్లయింట్స్తో ఒక మీటింగ్ ఉంది. ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, తెలుసు కదా. అప్పుడు ముంబై నుండి వచ్చిన క్లయింట్స్తో
మనం అగ్రిమెంట్ చేసుకున్నాం. అండ్ వాళ్ళు మనకి ఫైల్ కూడా ఇచ్చారు. నేను మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. నాతో పాటు మన ఫ్యామిలీలో ఎవరో ఒకరు వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ మనకి సపోర్ట్గా ఉండడానికి కానీ ఒకరిని తీసుకురమ్మని వాళ్ళు అడిగారు. బట్ నేను ఆలోచిస్తున్నాను అని అంటారు. అప్పుడే కరెక్ట్గా నిషిక ఆలోచించడానికి ఏముంది వదిన, మీరు హ్యాపీగా యువరాజుని తీసుకువెళ్ళొచ్చు అని అంటారు. అవునక్క, నాకు బిజినెస్ గురించి కాస్త ఆలోచన ఉంది కాబట్టి, ముందే ఐడియా ఉంది కాబట్టి నేను వాళ్ళకి చక్కగా ప్రజెంట్ చేస్తానక్క అని అంటాడు యువరాజ్. లేదు యువరాజ్, లేదు. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉండే వాళ్ళని నేను ఎప్పుడు నమ్మాలని కూడా అనుకోవటం లేదు. కాబట్టి నేను కేదార్ని తీసుకువెళ్ళాలనుకుంటున్నాను అని అంటారు కౌశికి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నిషిక. ఇంకా జగదాత్రి హ్యాపీగా ఫీల్ అయితే సుధాకర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. వదిన, వాళ్ళకి ఇంతో ఏం సంబంధం ఉందని వాళ్ళని తీసుకువెళ్తానంటున్నారు? తప్పొదినా, ఇది చాలా పెద్ద తప్పు, ఇది చాలా పెద్ద అన్యాయం అని అంటుంది. చూడు, నాకు ఏమనిపిస్తే చేస్తాను. అది మాత్రమే కాదు, నేను ఎప్పుడూ ఒకరు నాకు అయిన వాళ్ళ కాని వాళ్ళని కాదు నిషిక ఆలోచించేది. వాళ్ళకి టాలెంట్ ఉందా లేదా ఇది మాత్రమే నేను ఆలోచిస్తాను. కేదార్కి టాలెంట్ ఉంది, గుర్తుంది కదా, అప్పట్లో తన వర్త్ ఏంటో తను ప్రూవ్ చేసుకున్నాడు. కాబట్టి నేను ఖచ్చితంగా కేదార్ని తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాను, తీసుకువెళ్తాను అని చెప్పి కేదార్ వెళ్ళి రెడీ అయ్యిరా వెళ్దాం అని కేదార్ని ఆఫీస్కి తీసుకువెళ్తూ ఉంటారనమాట కౌశికి. ఒక్కసారిగా కేదార్ ఆఫీస్కి వెళ్తూ ఉంటే చూసి చాలా జెలస్గా ఫీల్ అవుతారు యువరాజ్, నిషిక అండ్ వైజయంతి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.